ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకుల గురించి తెలుసుకుందాం. జూన్ 1వ తారీఖు ఆదివారం నాడు కన్యా రాశి వారు ఒక ఆశ్చర్యకరమైన వార్తను వినబోతున్నారు. మరి ఇంతకీ జూన్ 1వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారు వినబోయే ఆ యొక్క ఆశ్చర్యకరమైన వార్త ఏంటి? ఇకపోతే మీ యొక్క మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. చేంజెస్లు రాబోతున్నాయి. ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి? రాబోయే రోజుల్లో మీరు ఏ రంగంలో ఎలా రాణిస్తారు? అదే విధంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? గోచార ఫలితాలు మీకు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నాయి? ఎటువంటి ఎన్నెన్నో విషయాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు అనేది పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్మెంట్గా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశిలో రాశి చక్రం అనేది 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అనుబంధాలకు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం మెమొరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీ యొక్క వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి మీరు మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే కార్యసాధన అనేది చేస్తారు. అంటే ఏ పనినైనా సరే ఎప్పుడైనా మీ యొక్క వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే మీ యొక్క పని ద్వారా మీరికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఎటువంటి ఫలితాలు వస్తాయి అని పని చేసే మనకు ఎటువంటి రిజల్ట్ వస్తుంది, ఏ విధంగా మీ యొక్క రాశి వారు ఆలోచించిన తర్వాత మాత్రమే ఏ పనినైనా సరే సపోర్ట్ చేస్తారు. ఇక వీరికి అతీంద్రియ విద్యలపైన ఇంట్రెస్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. మరి మీరు చేసే పనులు పూర్తిగా చేస్తారు, మనసు పెట్టి చేస్తారు, చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారు ఈ యొక్క రాశి వారికి ఏదైనా ఆశింపు లేకుండా పనులు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఎటువంటి ఆలోచనలు ఎవరికి తెలియవు. వారుగా కాస్త సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తమకు ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పరు. ఇకపోతే ఈ రాశి వ్యక్తులు జీవితంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. మీరు ప్రతి పనిని కూడా పూర్తిగా అంకిత భావంతో మనసు పెట్టి కష్టపడి పని చేస్తారు. దీని కారణంగా మీ యొక్క రాశివారు పని రంగంలో మీరు అంటే చాలా బాగా రాణిస్తారు, మంచి స్థాయి పొందుకుంటూ ఉన్నారు అన్నమాట. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి క్రియేటివిటీ పెరుగుతుంది. ఇక పేరుగా చెప్పుకోవచ్చు. ప్రతి ఆలోచన కొత్తదనాన్ని కోరుకుంటుంది. మీరు చేయాలనుకున్నటువంటి నిర్మాణ సంఘస్థలం వల్ల మీ జీవితంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇక వీరి వలన ఎవరికి హాని ఉండదు, కానీ హాని చేయరు. అయినా సరే వీరి మాట తీరు సరిగ్గా ఉండదు అనే ముద్ర సమాజంలో పడుతుంది. అందుకే చెప్పాలని అనుకున్న ఆ మాట కాస్త సున్నితంగా చెబితే మంచిది. ఏదైనా సమస్యకు వస్తే దాని యొక్క మూలలు వెతికి పట్టుకునే ప్రయత్నం చేసి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సమస్య పరిష్కారం దొరకకపోతే భగవానుడి మీద భారం వేస్తారు. మీ యొక్క రాశి వ్యక్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక
ప్రయోగాలు చేస్తే ఇబ్బందులకు గురి అవుతారు. రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితానికి ధనవంతులయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే మీలో కొంతమందికి మాత్రమే ఈ యొక్క అవకాశం దక్కుతుంది. అలాగే జూన్ 1వ తేదీ ఆదివారం నాడు ఇక కన్యా రాశి వారు ఒక ఆశ్చర్యకరమైన వార్తనైతే వింటారు. ఇక మీ యొక్క రాశి వారు జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి చేంజెస్లు రాబోతున్నాయి, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మీ వల్ల జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఇక మాత్రం ఆశ్చర్యకరమైన వార్త ఏమిటో ఇప్పుడు చూద్దాం. మనం ఒక కన్యా రాశి వారి జీవితంలో జూన్ 1వ తేదీ ఆదివారం నాడు ఆశ్చర్యకరమైన వార్త అయితే వినబోతున్నారు. ఆ ఆశ్చర్యకరమైన వార్త ఏంటి? బిజినెస్ అనేది నష్టాలు ఉండి అంటే ఇక మీ యొక్క నష్టాలలో ఉంది, ఎప్పటికీ కూడా లాభాలు రావు. నష్టం ఉన్న బిజినెస్ అనేది ఎప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలతో కూరుకుపోయి ఉంటుంది. ఎప్పటికీ కూడా ప్రాపర్టీస్లోకి రాదు. అనుకున్నటువంటి మీ యొక్క బిజినెస్ అనేది కూడా మంచి ఏదైతే అనుకుంటారో అందులో ఆపోజిట్లో విరుద్ధంగా జరుగుతుంది. అదేమిటంటే ప్రాపర్టీ. ఇది నిజంగా మీకు ఆశ్చర్యకరం చేసే వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు మీరు పెట్టిన బిజినెస్లో తెలియక అటు ఇటు నష్టాలు నడపలేక సతమతం అవుతున్న వారు లాభాలు రావడం వల్ల ఇప్పటి వరకు చాలా లాస్ అయ్యారని, బిజినెస్లో ఇక చాలా మీరు హ్యాపీగా ఉంటారని, చాలా సంతోషకరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. బిజినెస్లో లేదా మీ యొక్క బిజినెస్ మీద ఆచారం వదిలిపెట్టుకొని కానీ మీ యొక్క బిజినెస్ అనేది ఇప్పటి నుంచి జీవనోపాధికి చాలా మంచిగా ఉంటుంది. ఇక ఇష్ట దైవం నిత్యం కొలిచే మీ యొక్క దైవం కారణంగా మీ జీవితంలో ఎటువంటి ఎన్నో గొప్ప గొప్ప చేంజెస్లు అయితే అన్ని రాబోతున్నాయి. కాబట్టి శుభవార్తలు వింటారండి. సంతోషకరమైన వార్తలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఇక వృత్తి వ్యాపారాలలో పరంగా అనేక రకాలుగా మీరు దూకుడుగా వ్యవహరిస్తారు. అనుకూలతలు ఉన్నాయి. ఉన్న టైంలో రుణ బాధలు తగ్గుముఖం పట్టి చాలా మంచిగా ఉంటారండి. ఇక ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు వృత్తి వ్యాపారం పట్ల విజయవంతులుగా సక్సెస్ అవుతారు. జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఈ రాశి వారికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలలో సిద్ధపడుతూ ఉంటారు. అంతేకాదు వైద్య వృత్తిలో రాణిస్తూ ఉంటారు. ముఖం మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటారు. అంత దృష్టిని కూడా మీకు ఆకర్షింపగలుగుతారు. సాంకేతిక రంగంలో ప్రవేశించిన కూడా చక్కటి విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ఇకపోతే మీ యొక్క రాశివారు అనేక రంగాలుగా రాబోయే రోజుల్లో లాభపడుతుంటున్నారండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం గొప్ప మార్పులను చూడబోతున్నారు. సో చూసారు కదండి, మంగళవారం యొక్క ఆశ్చర్యకరమైన వార్తలు వినబోతున్నారు. జీవితంలో ఎటువంటి చేంజెస్ చేయబోతున్నాయి అన్నీ విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.